నైట్ అరౌండింగ్ 9 అవుతుందండి. ఆ టైంలో అయితే మనకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటంటే అర్జెంట్ అండి, బస్ స్టాండ్ కి డ్రాప్ చేయాలా, మీరైతే రాగలరా అని అడిగారు. ఓకే అండి, నేను మా ఎయిర్ మ్యాన్ ని పంపిస్తాను అని చెప్పాను. మనకు కాల్ చేసింది ఎవరు కాదండి, ఈయన పేరు వినయ్ అలియాస్ బంటి. మీ అందరికీ తెలిసే ఉంటాడు. వెంటనే మన వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన మాటల్లోనే ఏం జరిగిందో ఒకసారి మీరు వినండి. హలో, హాయ్ గైస్, నేను మీ వినయ్. GTL లోకల్ బాయ్స్ సర్వీస్ నా బైక్ ఇంట్లోనే ఉంది. అందుకనే ఇంకా అర్జెంట్గా హైదరాబాద్ పోవాలంటే వాళ్ళకి కాల్ చేసిన సర్వీస్ ఇమీడియట్లీ 10 minutes కి వచ్చినారు, పికప్ చేసుకున్నారు, బస్ స్టాండ్ లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడు సర్వీస్ ఇలానే గుంటగల్లా బాగా మొత్తం ఏవన్గా నిలబెట్టాలా, ఓకేనా? GTL లోకల్ బాయ్స్ ప్రతి ఒక్కరు కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. ఏమన్నా ఎమర్జెన్సీ కానీ, నైట్ టైం ఫుడ్ కానీ, నేను కూడా వీడియోస్ అన్ని చూసిన సూపర్ మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మన వినయ్ ఊరికి వెళ్తూ వాళ్ళ ఫాలోవర్స్ కూడా మన గురించి చెప్పడం జరిగింది. వాళ్ళ ఫాలోవర్స్ 12 మంది గుంటకల్కి అయితే వచ్చారంట. నైట్ ఫుడ్ కావాలన్నా మా వినయ్ అన్న చెప్పాడు అని చెప్పారు వాళ్ళు. ఓకే బ్రో, తీసుకొని వస్తాము. ఎక్కడ లొకేషన్ అంటే అన్న కడప నుంచి గుంటకల్కి అయితే వస్తున్నాము, మేము స్టేషన్ బయటకి అయితే వస్తాము, మీరు స్టేషన్ దగ్గరకు వచ్చేసి మాకు ఫుడ్ అయితే హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పారు. నైట్ 11 అయిందండి. ఆ టైంలో నేను మా జానీ ఇద్దరం అయితే ఫుడ్ తీసుకొని స్టేషన్ బయట వాళ్ళ కోసం వెయిట్ చేసాము. తర్వాత ఆయన రానే వచ్చాడు. మా జానీ ఆ ఫుడ్ తీసుకొని వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆయన అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత ఆయన అయితే మమ్మల్ని ఒక మాట అడగడం జరిగింది. అన్న మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి అన్న అని చెప్పాడు. ఓకే అనేసి మన జానీపై మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే చెప్పాడు. మన వినయ్ ఫాలోవర్ మన ఫాలోవర్ కూడా అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ అందరికీ తెలుసు మన డొనేషన్ బాక్స్ అయితే మన ఆఫీస్ దగ్గరే ఉన్న టీ హౌస్ లో ఏర్పాటు చేయడం జరిగింది అనేసి. మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు లేదా మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు తోచిన సాయం చేశారనుకోండి, ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.